కాంగ్రెస్ పార్టీలో ఉప ఎన్నికల కుంపటి రాజుకున్నది. ఫిరాయింపు స్థానాల్లో ముసలం పుట్టింది. ఉప ఎన్నికల నేపథ్యంలో అసలు కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్గా మారింది. టికెట్ల కోసం ఇప్పటి నుంచే సిగపట్లు మొదలయ్యాయి. టికెట్ నాకంటూ ఢీ కొట్టుకుంటున్నారు. వలస కాంగ్రెస్ నేతలకు టికెట్లు ఇస్తే సహించే ప్రసక్తే లేదంటూ అసలు కాంగ్రెస్ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాంగ్రెస్లో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయమై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఫిరాయింపులపై 3 నెలల్లోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేనని అసెంబ్లీ స్పీకర్ను ఆదేశిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం తీసుకోక తప్పదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీంతో జంపు జిలానీల 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు దాదాపుగా ఖాయమయ్యాయి. ఈ నేపథ్యంలో జంపు జిలానీల గుండెల్లో గుబులు మొదలైంది. అన్ని వైపుల నుంచి వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకతతో పాటు అసలు కాంగ్రెస్ నేతలు సైతం వ్యతిరేకిస్తుండటంతో దిక్కుతోచిన స్థితిలో పడిపోయారు. ఈ పరిస్థితుల్లో అసలు కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్ నేతల మధ్య ఉప ఎన్నికల కుంపటి రాజుకోవడంతో కాంగ్రెస్ పెద్దలు సైతం తలపట్టుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, అరికపూడి గాంధీ, సంజయ్ కుమార్, తెల్లం వెంకట్రావు, కాల యాదయ్య, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఆ తర్వాత పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన వారు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో చేరడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తమ ప్రత్యర్థి తమ పార్టీలో చేరి తమపైనే పెత్తనం చెలాయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చి ఎప్పటి నుంచో పార్టీలో ఉంటూ పార్టీని కాపాడుకుంటూ పార్టీ కోసం బతుకుతున్న తమపై ఆజమాయిషీ చేయడంపై బగ్గుమంటున్నారు. పార్టీ పథకాల అమలులో, నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రోటోకాల్ పాటింపు విషయంలో వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ 2 వర్గాలుగా విడిపోయి డి అంటే డి అనేలా వ్యవహరిస్తున్నారు. కార్యకర్తలు సైతం వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటున్నారు. జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతున్నది. ఆది నుంచి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి ఒకవైపు ఉంటే, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించి హస్తంగూటికి చేరిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మరోవైపు ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్నది. బాన్స్వాడలో కాంగ్రెస్ నేతల మధ్య సయోధ్య కుదరడం లేదు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన చేతిలో ఓడిన ఏనుగుల రవీందర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. నియోజకవర్గంలో రవీందర్ రెడ్డి చెప్పిందే వేదంగా మారడం పోచారానికి మింగుడు పడడం లేదు. ఈ నేపథ్యంలో టికెట్ కోసం ఎవరికి వారే ఇప్పటి నుంచి లోపాయికారీగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. గద్వాల నియోజకవర్గంలో ఫిరాయింపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ అసలు కాంగ్రెస్ నేత సరిత తిరుపతయ్యగా మారింది. గత ఎన్నికల్లో ఇద్దరూ ప్రత్యర్థులుగా పోటీ పడ్డారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్నది. పటాన్చెరు నియోజకవర్గంలో రాజకీయం 3 ముక్కలాటలా మారింది. వలస నేత ఫిరాయింపు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వర్సెస్ అసలు కాంగ్రెస్ నేతలు కాట శ్రీనివాస్, గాలి అనిల్ కుమార్, నీలం మధు మధ్య అంతర్గత పోరు పతాక స్థాయికి చేరింది. ఉప ఎన్నికల్లో టికెట్ దక్కించుకునేందుకు కాట, గాలి, నీలం ముగ్గురు నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ గూడెం మహిపాల్ రెడ్డికి టికెట్ ఇస్తే ఓడిస్తామని పరోక్షంగా సంకేతాలిస్తున్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి వచ్చే ఉప ఎన్నికలో అధికార పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తున్న కడియం శ్రీహరికి బదులుగా ఆ సెగ్మెంటులో కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న సింగారపు ఇందిరకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతున్నది. 2018-2023 అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ గన్పూర్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఇందిర ఉప ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీని కాపాడిన తనకే ఉప ఎన్నికలో అవకాశం ఇవ్వాలని ఇందిర కోరుతున్నారు. అలాగే భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య, ప్రస్తుత ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మధ్య వర్గపోరు నడుస్తున్నది. ఖైరతాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి దివంగత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు సీఎం అనుచరుడు రోహిన్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇంకోవైపు ప్రస్తుత ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా టికెట్ కోసం పట్టుబడుతున్నారు.
షేరులింగంపల్లి నియోజకవర్గంలో ప్రస్తుత కార్పొరేటర్ గతంలో పోటీ చేసిన జగదీశ్వర్ గౌడ్ పోటీకి రెడీ అవుతున్నట్టు తెలిసింది. అలాగే ఎంబీసీ చైర్మన్ జైపాల్, పొంగులేటి శ్రీనివాస్ అనుచరుడు రఘునాథ్ యాదవ్ సైతం టికెట్ కోసం మంతనాలు చేస్తున్నారు. మరోవైపు రాజేంద్రనగర్లో జ్ఞానేశ్వర్ ముదిరాజ్, సీఎం రేవంత్ ప్రధాన అనుచరుడు జైపాల్ రెడ్డి, నరేంద్ర ముదిరాజ్ సైతం టికెట్పై గురిపెట్టారు. చేవెళ్లలో భీం భరత్, షాబాద్ దర్శన్, సున్నపు వసంతం కూడా టికెట్ కోసం పట్టుబడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఖాళీ ఏర్పడిన జూబ్లీహిల్స్ లోనూ తీవ్ర పోటీ నెలకొన్నది. ఈ టికెట్ తనదేనని ఆ పార్టీ మాజీ ఎంపీ, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన మహమ్మద్ అజారుద్దీన్ ఇప్పటికే ప్రకటించుకున్నారు. అలాగే నవీన్ యాదవ్, మురళీగౌడ్ సైతం ఆసక్తిగా ఉన్నారు. మరోవైపు పార్టీ సీనియర్ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్ కూడా టికెట్ కోసం మంతనాలు చేస్తున్నట్టు తెలిసింది. సిఎన్ రెడ్డి, ఫిరోజ్ ఖాన్, మైనంపల్లి హనుమంతరావు, ఖురేషీ సైతం జూబ్లీహిల్స్ టికెట్ కోసం పరితపిస్తున్నారు.